హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య అనన్య వ్లాగ్స్. ఈరోజైతే మేము సూర్యాపేటలో జరిగిన ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఎగ్జిబిషన్ వెళ్ళగానే బయట నుంచి చాలా కలర్ఫుల్గా సందడిగా కనిపించింది. ఇక లోపలికి వెళ్తున్న కొద్దీ అయితే లైట్స్ తోటి, ఆ డెకరేషన్స్ తోటి, ఆ వెల్కమ్ బోర్డు తోటి అయితే చాలా కలర్ఫుల్గా కనిపించిందండి. మీకు కూడా మేము ఎగ్జిబిషన్లో ఏమేమి చేశామో చూపిస్తాం రండి. లోపలికి వెళ్ళే కొద్దీ అయితే సాగరకన్య థీమ్ తోటైతే ఈ డెకరేషన్ అంతా చేశారండి. మొత్తం ఫ్లవర్స్ థీమ్ తోటైతే ఇక్కడ డెకర్ చేశారు. మొత్తం ఫ్లవర్స్ థీమ్లోనే చేశారు. మంచి కలర్ఫుల్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా, మొత్తం బ్లూ, పింక్, గ్రీన్ తోటైతే మొత్తం లైట్స్ తోటైతే డెకర్ చేశారు. చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ ఒక ఫోటో సెక్షన్ లాగా లవ్ సింబల్తో దానికి మొత్తం ఫ్లవర్ తోటి డెకర్ చేసి ఒకటైతే పెట్టారు. అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అందరూ. మేము కూడా అక్కడ కొద్దిగా ఫొటోస్ దిగి ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ డక్స్ బొమ్మలు చూసారు కదా, అవి ఎక్కుతా ఉంటే మా పిల్లలని అవి ఎక్కించి కాసేపు అయితే ఆడిపించాము. అక్కడ వాళ్ళని ఫొటోస్, వీడియోస్ అయితే తీశాను. ఇక లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఒక ఫోన్ బూత్ అయితే పెట్టారు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. అక్కడ కాసేపు నిలబడ్డాము ఫొటోస్ తీసుకుందామని, కానీ కుదరలేదు, చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇంకా చూసారా, ముందుకైతే వెళ్ళాము. ఆ ఫోటో బూత్ వెనకాలనే ఇలా లవ్ సింబల్ తోటి మొత్తం సన్ఫ్లవర్ పూలతోటి అయితే డెకర్ చేశారు. అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ చూసారా, లైట్స్ తోటి అయితే ఒక ట్రైన్ డెకర్ చేసి పెట్టారు. అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత ముందుకెళ్ళినాక ఇలా ఒక సైకిల్ థీమ్ తోటి ఒక డెకర్ అయితే చేశారు. అక్కడ కూడా పిల్లల్ని ఫొటోస్ తీసాము. చూసారా, అసలు పార్ట్ అయితే ఇదే అండి. ఇక్కడ మేము చూసిన వాటిలో ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ సాగర కన్యలు. పిల్లలు వీటిని చూసి చాలా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా కాసేపు అక్కడ ఆగి చూసి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. చూసారా, క్రౌడ్ అయితే ఎలా ఉందో, ఒక్కొక్క దాన్ని టచ్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఎగ్జిబిషన్లో ఇలా డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల విజిటర్స్ ఎక్కువగా రావడానికి ఇంట్రెస్ట్ చూపుతారు కదా. కాసేపు పిల్లలతో పాటే అక్కడ నిల్చొని మేము కూడా చూసి వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకొని అక్కడ నుంచి ముందుకైతే వెళ్ళాము. తర్వాత ఎగ్జిబిషన్లో ఉన్న స్టాల్స్ అన్నీ చూస్తూ ముందుకైతే వెళ్ళాము. చూసారా, డిఫరెంట్ స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. యాక్సెసరీస్, టాయ్స్, ఇంట్లో కావాల్సిన యూటెన్సిల్స్ అన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూసారా, కిడ్స్కి అయితే రబ్బర్ బ్యాండ్స్, బోస్, కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి అవి అయితే. తర్వాత బొమ్మలు, కిడ్స్ బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు. కాసేపు వాటి దగ్గర ఉండి చూసి ఇంకా ముందుకైతే వెళ్ళాము. చూసారా, జైంట్ వీల్ గేమ్స్, చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఎక్కాం కదా, అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. తర్వాత ఫుడ్ స్టాల్, మెయిన్గా పానీపూరి, మన ఫాస్ట్ ఫుడ్కి సంబంధించినవి అన్నీ పెట్టారు. ఇక్కడ పిల్లలను అయితే కాసేపు బోటింగ్ ఆడిపించాము. బోటింగ్ ఆడిపించి ఇంకా కాసేపు అక్కడ ఉండి అక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.